దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చూద్దాము. లోకసువార్త 17వ అధ్యాయము, లోకసువార్త 17వ అధ్యాయము 26 నుండి 37 వరకు మనం చదువుకున్నాము. 26 నుండి 37 వరకు అంత్యకాలపు హెచ్చరికగా కొన్ని విషయాలు యేసుప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అంత్యకాలంలో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు, నీ రాకడికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు ఇస్తున్నటువంటి సమాధానాలు కింద వాళ్ళు అడిగిన దానికి ఆయన జవాబు ఇస్తూ చెప్పినటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. 2 సందర్భాలు తీసుకొచ్చాడు. నోహ దినాల్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా జరిగిందో అలాగే యేసుప్రభువు వారు రెండో రాకడలో జరిగిద్దని మాట్లాడుతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ అంత్యకాలపు హెచ్చరిక చేస్తూ ఆయన ఒక మంచి మాట మాట్లాడారు. రెండో రాకడికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని మాట్లాడుతూ ఒక చిన్న పదం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న పదం శక్తివంతమైనటువంటి మాటగా మనకు కనిపిస్తుంది. అది ఏదేనంటే 32 వచనం చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అంత్యకాలపు హెచ్చరికకు సాదృశ్యంగా లోతు భార్యని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. రెండో రాకడికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాట్లాడినటువంటి ప్రభు తన శిష్యులకి ఒక హెచ్చరికనిస్తూ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితులు అలాగ ఉంటాయి. పరిస్థితులు అలా ఉన్నప్పుడు భక్తులు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన హెచ్చరికను చేస్తూ ఎలా ఉండకూడని స్థితిలో ఉందో ఆమెని జ్ఞాపకం చేస్తూ తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ రెండో రాకడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరిని తీసుకొచ్చారు తెర మీదకి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నారు. యేసుప్రభువు వారు ఏమన్నారు? 17:32 మళ్ళీ చదువుతారా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. లోతు భార్య విషాదకరమైనటువంటి ఉదాహరణ నుండి నేర్చుకోవాలని యేసుప్రభువు వారు శిష్యుల్ని పిలుస్తున్నాడు. ఆమె చరిత్ర మనం పాత నిబంధనలో చూసినప్పుడు, ఆమె జీవితం గురించి మనం పరికించి చూసినప్పుడు ఆమె మంచి సాక్ష్యం ఏమీ కలిగి ఉన్నట్టు మనకి కనపడదు. లోతు భార్య అని పరిచయం చేయబడ్డది తప్ప ఆమెకి పేరున్నట్టు మనకేమీ కనపట్లా. పేరు ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో లోతు భార్య అనటానికి ఇష్టపడ్డాడు తప్ప లోతు భార్య పేరుతో సహా మాట్లాడినట్టు మనకి కనపట్ల. యేసుప్రభువు వారు ఆయన మాటల్లో కూడా ఆమె పేరుని ఉచ్చరించినట్టు మనకు కనబడదు. అంటే ఆమె ఎంత విషాదకరంగా ఆమె జీవితాన్ని జీవించిందో యేసుప్రభువు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లోతు భార్య అనగానే కేవలం స్త్రీలను మాత్రమే తీసుకోకూడదు. లోతు భార్య స్త్రీలకి పురుషులకి అంత్యకాలంలో సిద్ధపడినటువంటి అవిశ్వాస బృందంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆమె ప్రతినిధిగా కనబడుతుంది. అంటే లోతు భార్య అనగానే స్త్రీగానే కనబడుతుంది. స్త్రీయే కాబట్టి స్త్రీలకే ఇది అని అనుకుంటే పొరపాటు. ఆమె ఎవరికి ప్రతినిధి? ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారందరి పక్షంగా నిలబడి హెచ్చరిక చేస్తున్నటువంటి ప్రతినిధి. స్త్రీలు ఉండొచ్చు, స్త్రీలు అదే లక్షణం కలిగి ఉండొచ్చు, పురుషులు అదే లక్షణం కలిగి ఉండొచ్చు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, స్త్రీల్లో మంచి విశ్వాసాలు ఉండొచ్చు, పురుషుల్లో మంచి విశ్వాసాలు ఉండకపోవచ్చు. అందుగురించే వర్తమానం తీసుకునేటప్పుడు మన జీవితాలకు మనం అన్వయించుకునేటప్పుడు స్త్రీ గురించి మాట్లాడారు కాబట్టి స్త్రీలు మాత్రమే ఈ వచనాన్ని తీసుకోవాలని అనుకుంటే పొరపాటు పడతాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచుకోలేం. కనుక ఇక్కడ లోతు భార్య అనగానే ఎవరిని మనం ఉద్దేశించి మనం అన్వయించుకోవాలి? లోతు భార్య ఎవరికి ప్రతినిధి అంటే అవిశ్వాసులైనటువంటి, కడవరి దినాల్లో సిద్ధపాటు లేనటువంటి, అంత్యకాలంలో తమ బ్రతుకుని దిద్దుకుని దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి స్థితిని మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి స్త్రీ పురుషులకు, విశ్వాసులని చెప్పుకుంటూ అవిశ్వాసంతో ప్రవర్తిస్తున్నటువంటి ఈ మనుషులకు ఆమె ప్రతినిధిగా మనకి కనిపిస్తుంది. యేసుప్రభువు వారు అదే ప్రస్తావన చేశారు అక్కడ. ఆమె గురించి పాత నిబంధనలో ఎక్కడ రాయబడింది అని అంటే ఆదికాండము 19వ అధ్యాయానికి వెళ్దాము. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఏమంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే సొదొమ గొమొర్రా కథ అంటే ఏదో ఒక
ఎవరో ఊహించి రాసిందని కాదు. ఇక్కడ కథ అని అంటే ఏంటంటే జరిగినటువంటి వాస్తవాన్ని మనకి లిఖితం చేయబడింది కాబట్టి కథ అనే పదం వాడాను తప్ప ఇది యథార్థమైన సంఘటనే. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోవటం, అవి బూడిదైపోవటం, ఇప్పటికీ ఆ పట్టణాలు ఆ బూడిదలోనే ఉండటం, ఇవన్నీ కూడా బైబిల్కి చారిత్రక ఆధారాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు నివసించట్లేదు. అప్పుడు అగ్నిగంధకాలు కురిపించి వాటిని ఎలా అయితే భస్మం చేశాడు దేవుడు, బూడిదగా మార్చేశాడు, ఆ బూడిద ఇప్పటికే ఉంది. ఇది కథ కాదు వాస్తవము అని చెప్పడానికి అవి చక్కటి రుజువులుగా మనకు అనిపిస్తున్నాయి. కథ అన్నప్పుడు ఇది కథ ఏమని అనుకోకండి. ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు తన భార్య తన కుటుంబం గురించినటువంటి ప్రస్తావన చేస్తూ యేసుప్రభువు వారు ఆయన యొక్క భార్యను మాత్రమే హైలైట్ చేశాడు. ఆమెను భార్యను మాత్రమే హైలైట్ చేశాడు. అంటే ఆమె ఏదో ఒక సిద్ధపాటు లేనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమెను బట్టి అంత్యకాలంలో క్రీస్తు రాకడికి సమీపుకున్నటువంటి మనల్ని పురుకొల్పడానికి, రేపటానికి పరిశుద్ధాత్ముడు సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా జరిగిపోయిన కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఇక్కడ సొదొమ గొమొర్రాలో ఈ కథ మనకు తెలియదు కాదు. సండే స్కూలు పిల్లలకు కూడా ఈ విషయం తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో అక్కడ మనుషులు ఎలా బ్రతికారో, ఎలా జీవించారో, ఎలా జీవించడాన్ని బట్టి దేవుని ఉగ్రతకు వారు గురయ్యారో, దేవుని ఉగ్రతకు గురయ్యి ఆ పట్టణాలు ఎలా కాలి బూడిదయ్యాయో మనకు తెలుసు. ఎంత దారుణం అనుకుంటున్నారు. అక్కడ ప్రజలు పురుష సంయోగులు ఎక్కువ. మీరు గమనించండి, లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు కదా. దేవదూతలు వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చిన వారిని మా దగ్గరికి పంపించిందని చెప్పేసి చిన్నల మొదలుకొని పెద్దల వరకు కామాతురతతో లోతింటి మీద దాడి చేసినట్టు మనం చూస్తాం. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ప్రజలు వాళ్ళ మనస్తత్వాలు, వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఆడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన వారు అతిథులు కాబట్టి లోతు గారు ఏమన్నాడని అంటే, కన్యకలేని 2 ఆడబిడ్డలు నాకు ఉన్నారు, అవసరమైతే వారిని మీరు తీసుకెళ్ళండి తప్ప నా ఇంటికి వచ్చిన అతిథుల్ని మీరు ముట్టొద్దని. కానీ కన్యకలేని స్త్రీలు కోరుకోలేదు వాళ్ళు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు మీరు చూడండి. 13వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం అక్కడ వరకు మనకి ఈ చరిత్ర అంతా కనిపిస్తుంది. వాళ్ళు అబ్బాయి వాళ్ళు వద్దు, మాకు మీ ఇంటికి వచ్చిన అతిథులు కావాలంటారు. అంటే దేవదూతలు అప్పుడు పురుషుల రూపంలో వచ్చారు. అంటే వాళ్ళు అక్కడ మనుషులు, వారి గుణాలు ఎలా ఉన్నాయి, వారి తత్వాలు ఎలా ఉన్నాయి. ఇంగ్లీష్లో గే అంటారు వాళ్ళని. ఇప్పుడు కాలిపోయినా కావచ్చు. మనకి ఇప్పుడు హైదరాబాద్లో 50,000 మందికి పైగా ఉన్నారంట పురుష సంయోగులు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉందని చెప్తున్నారు పండితులు. కొంతమంది వాళ్ళ స్థితిని బట్టి మాట్లాడుతున్నారు. కాలిపోయినా కూడా అంతే ఇలాంటి ప్రజలతో నిండిపోయింది. అంటే అప్పుడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా మనం అలాంటి పరిస్థితి చూస్తున్నాం. మన మధ్య తిరుగుతుంటారు, మనకు తెలియదు, మనం అది పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు లోకమంతా కూడా అలా నిండిపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతాన్ని దేవునికి ఆయాసాన్ని కలిగించే, దేవుని కోపానికి గురి చేసేటువంటి ఆ చెడు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవదూతలు పంపించి ఒక హెచ్చరిక జారీ చేసి ఆ పట్టణాన్ని లేకుండా చేయాలని దేవుడు కౌరు పంపించినప్పుడు లోతు తన కుటుంబం ముందుకు మూవ్ అయ్యారు. కానీ అక్కడ ఏం జరిగింది? 17వ వచనంలో మనం చదివినట్టు దేవుడు చెప్పాడా ప్రేమతోటి? చెప్తే 17వ వచనం చదువుదాం ఒకసారి. 19వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ చదువుదాం చూడండి. ఆ దూతల వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానములు ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా దేవదూతలు ఏరిని రక్షించడానికి దేవుడు పంపించారు. పంపించినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మూవ్ అయ్యారు, ముందుకు మూవ్ అయ్యారు. ఆ లోతు పిల్లలు, లోతు భార్య ముందుకు మూవ్ అయ్యారు. మూవ్ అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. పాటించి దేవదూతల మాట స్వీకరించి దాన్ని అనుసరించినట్లుగా కనపడి ఆమె ఏం చేసిందంటే 26వ వచనం చూడండి. 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అని చెప్పాడు. అంటే ఇక్కడ లోతు భార్య ఆజ్ఞని పాటించినట్టు కనపడుతుందా? దేవదూతల ద్వారా దేవుడు ఏ కబురు పంపించారు? భయంకరమైనటువంటి పట్టణం నుంచి వారిని కాపాడేటప్పుడు ఏ ఆజ్ఞ జారీ చేశారు? వెనుకకు తిరిగి చూడొద్దన్నారు. లోతు భార్య ఏం చేసింది? వెనుకకు తిరిగి చూసింది. అంటే లోతు భార్య ఏం చేయలేదు? ఆజ్ఞను పాటించలేదు. వారు పారిపోతుండగా ఆమె వెనక్కి తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. చాలామందికి ఉప్పు స్తంభం అవటం ఏంటని ఇప్పటికీ డౌట్లు ఉన్నాయి. ఉప్పు స్తంభం అవటం ఏంటి?
ఉప్పు స్తంభం ఎంత తిరిగి చూస్తే ఉప్పు స్తంభానికి మన ఆత్మీయ జీవితానికి లింక్ ఏంటి అని చాలామంది చాలా రకాలైనటువంటి వివరాలు ఇచ్చుంటారు. నేను వినలేదు ఎప్పుడేను. కాకపోతే మాత్రం ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పటికీ 300కు పైగా ఉప్పు స్తంభాలు ఉన్నాయండి. అక్కడ ఉప్పు పర్వతాలు అలా నిలబడి ఉంటాయండి. స్తంభాలు ఇప్పటికీ పేరిపోయింటండి. కారణం ఏంటంటే అటు నుంచి వస్తున్నటువంటి లవణ సంబంధమైనటువంటి గాలులకి అక్కడ ఏదైనా ఒక జస్ట్ చిన్న చెట్టు లాంటిదో లేదా ఏదైనా పొదలాంటిది తగిలింది అనుకోండి, ఈ ఉప్పు అంతా దానికి అటాచ్మెంట్ అయిపోయి అలా స్తంభాలకు ఏర్పడిపోతుందంట. అలా స్తంభాలకు ఏర్పడిపోయి 300కు పైగా ఉప్పు స్తంభాలు అక్కడ ఉన్నాయంట. అందులో లోతు భార్య ఇది అని ఒకడు, ఇది అని ఒకడు ఏదో చెప్తున్నారు. అక్కడ ఉప్పు స్తంభం ఇప్పుడు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? లోతు భార్య ఉప్పు స్తంభం ఇప్పుడు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? యేసుప్రభువు చెప్పారు ఏమని అంటే, ఆ ఉప్పు స్తంభం అయినటువంటి సంఘటన ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ ఉప్పు స్తంభం ఇప్పుడు వెళ్ళి చూసిరండి అని యేసుప్రభువు చెప్పట్లా. ఉప్పు స్తంభం ఏంటో, ఉప్పు స్తంభం అయిపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఆలోచన చేస్తే, ఆమె వెనక్కి తిరగొద్దు అని అన్నప్పుడు వెనుక తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయినట్టు ఉంది కదా. స్తంభాలు దేనికి పెడతారు? స్తంభాలు దేనికి చూసినా బైబిల్ ప్రకారం ఆలోచన చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. జయించువానని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఆ స్తంభంగా చేసేదనని చెప్పి ఇంకొక మాట మాట్లాడారు చూడండి. కిందకు వస్తే ఆ స్తంభం మీద ఏం రాస్తానంటున్నాడు చూడండి. నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగొచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాడి మీద రాసేదను. దేని మీద రాస్తానంటున్నాడు? స్తంభం మీద రాస్తానంటున్నాడు. స్తంభం మీద రాయటం ఏంటి? ఇప్పుడు ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? ఇది పిలదెలిపి గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. పిలదెలిపిలో ఉన్న క్రీస్తు సంఘంతో యేసుప్రభువు లేఖ రాస్తూ మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు నవీన పిలదెలిపియా కొత్తగా ఈ పట్టణం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితందే, అక్కడ సంఘం కూడా 2000 సంవత్సరాల క్రితందే. ఇప్పుడు అక్కడ మరలా ఆ పిలదెలిపోయిన పట్టణాన్ని కొనసాగించడానికి తవ్వకాలు చేశారంట. తవ్వకాలు చేసినప్పుడు కొన్ని వందల కొలది అక్కడ స్తంభాలు బయటపడ్డాయంట. తవ్వుతుంటే స్తంభాలు అడ్డుపడి నవీన పిలదెలిపి నిర్మించడానికి చాలా ఆటంకం అయిపోయిందంట. ఆ స్తంభాలను పరిశీలన చేసినప్పుడు ఆ స్తంభాల మీద ఏం కనబడుతుందంట? ఆ ప్రాంతంలో ఇది అప్పారావు ఇలా బతికాడు, ఈ అప్పారావు ఇది చేశాడు ఈ ఊరికి, ఈ అప్పారావు ఇంత పేరు కలిగినవాడు, ఇంత గౌరవం కలిగినవాడు అని ఆ అప్పారావు పేరు మీద అతను చేసిన పనులు, ఆ అప్పారావు పేరు ఆ స్తంభం మీద రాయటం అనేది ఉందంట అక్కడ. ఎందుకు? స్మారక చిహ్నం అది. ఆడ ఒక వ్యక్తి ఈ భూమి మీద బ్రతికినప్పుడు జ్ఞాపకాలుగా అతని పేరు కీర్తించబడడానికి స్తంభాలు, స్తూపాలు నిలబెట్టేవారు చిహ్నాలుగా. దాన్ని గుర్తు చేస్తూ దేవుడు ఇక్కడ ఉప్పు స్తంభం అన్నాడు. ఉప్పు స్తంభం అని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవిశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ జ్ఞాపకంగా ఈమె ఒక స్మారక చిహ్నంగా నిలిచిపోయిందంట. ఇక్కడ ఉప్పు స్తంభం అని అంటే అర్థం అది. ఉప్పు స్తంభం అంటే ఉప్పు స్తంభం అవటం అంటే ఇందులో ఏదో ఉంటుంది అనుకుంటారేమో. అందులో ఉన్న సారాంశం ఏంటంటే, అవిశ్వాసులైన వారు, లోకాన్ని ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక స్మారక చిహ్నాల్లో మిగిలిపోతారు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? ఉదాహరణగా నిలిచిపోద్ది అన్నాడు, మాదిరిగా మాత్రమే ఉండమన్నాడు. నువ్వు మాదిరిగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితం ఎలా ఉండిపోకూడదు? ఉదాహరణగా మిగిలిపోకూడదు. ఇక్కడ ఉప్పు స్తంభం దేన్ని సూచిస్తుందంటే, యేసుప్రభువు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ముగింపు ఎలా ఉందో మనం ఆదికాండంలోకి వెళ్ళి చూసాం. అక్కడ జరిగినటువంటి చరిత్రలో ఆమె ఎలా నిలిచిపోయింది యేసుప్రభువు కాలానికి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమనంటే ఏం గుర్తుపెట్టుకుని ఉంటారు వాళ్ళు? ఖచ్చితంగా ఉప్పు స్తంభాన్ని గుర్తుపెట్టుకుని ఉంటారు. ఉప్పు స్తంభం దేనికి సూచనగా ఉందంటే, దేవుడు విడిచిపెట్టమని పిలుస్తున్నటువంటి వాటి కోసం ఆరాటపడటం వల్ల కలిగే ప్రమాదానికి ఆమె విధి స్పష్టమైనటువంటి జ్ఞాపికగా పనిచేస్తుందని చెప్తున్నాడు యేసుప్రభువు. ఒక జ్ఞాపికగా ఒక స్తూపాన్ని మంచి చేసిన ఎలా ఆవిష్కరించి తర్వాత కాలంలో ప్రజల్ని పురుగొల్పడానికి తెలియజేయడానికి నిలబెడతారో, అలాగే లోతు భార్యను కూడా ఒక స్మారక చిహ్నంలాగా దేవుడు చూపిస్తున్నాడు. ఇంతకీ చూడండి, ఆమె జీవితం ఒకసారి చూడండి. మర్చిపోయే జీవితమే కాదు ఆమెది. ఆమె బ్రతుకు దేని కొరకు ఆరాటపడింది? దేవుడు విడిచిపెట్టేమని పిలుస్తున్నటువంటి వాటిని విడిచిపెట్టకుండా అక్కడ నిలబడిపోయింది. అలాగే అలా ఎవరైతే ఇప్పుడు ఉంటారో, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా వాటినే హత్తుకుని ఉంటారో వారి జీవితాలు కూడా ఈ లోతు భార్యని
జ్ఞాపకం చేస్తూ లోతు భార్యకి దగ్గరగా ఉన్నారని యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. కడవరి దినాల్లో అంచె దినాల్లో అంచె కాలపు హెచ్చరికనిస్తూ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మీ కాలంలో ఒక స్తూపంలాగా, ఒక స్మారక చిహ్నంలాగా, ఒక ఉదాహరణగా మీరు మిగిలిపోకండి. నేను వచ్చేటప్పటికి మీరు సిద్ధపట్టు కలిగి ఉండండి అన్నదాన్ని శిష్యులకు హెచ్చరికగా ఇస్తూ ఈరోజు చదువుతున్నటువంటి మనకు కూడా ఒక హెచ్చరికగా ఆ విషయాలు ఇక్కడ దేవుడు పొందుపరిచాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఉప్పు స్తంభం ఒక అవిశ్వాస ఆత్మకు స్మారక చిహ్నంగా నిలబడింది. అవిశ్వాసులు అంటే వెనుదిరిగిన విశ్వాసులు, వెనక్కి తిరిగి ఇక ఎదరికి వెళ్తూ కూడా వెనక్కి తిరిగిన పరిస్థితి ఉంటుంది. చూసారు, మనం మూవ్ అయ్యాము ముందుకి. ఎక్కడి నుంచి మూవ్ అయ్యాం? ఇంటికంజా. ఎక్కడి నుంచి ముందుకు వచ్చాం? లోకంలో నుండి పరలోక ప్రయాణంలోకి వచ్చేసాం. మనం ఏ ప్రయాణంలో ఉన్నాం? మనం ఎవరం? మన పేరేంటి అసలు? పరదేశులం. పాటలు పాడుతాం ఏమని? పరదేశిని నేను ఇలా, ఈ లోకం మాయాలోకం. అంత గాలే కదా. పాట కరెక్టే, పాట పాడేవాడు గాలి అంటున్నాను. పాట పాడతాడు కానీ పాట ప్రకారం ఉండడు. ఇంతకాలం అయిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నామని అంటే నువ్వు కూడా స్మారక చిహ్నమే, నువ్వు అవిశ్వాసివి. అంటే వెనతిరిగి చూడటం అంటే కొన్ని చాలా సంగతులు దేవుడు రాయించారు. ప్రభుని నమ్మిన తర్వాత కూడా క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఆ నూతనమైనటువంటి మార్గంలో, ఇంతకు మునుపు ఎన్నడూ వెళ్ళినటువంటి ఈ మార్గంలో ప్రయాణంలో ఉన్నటువంటి మనం కొద్ది దూరం వచ్చిన తర్వాత తిరిగి చూడటం అలవాటైపోయింది. వెనుదిరిగి చూస్తే ఆ ముప్పు స్తంభం అయిందేమో. నువ్వు వెనుదిరిగి చూస్తే నీ తరంలో నువ్వు ఒక చెడ్డ స్మారక చిహ్నంగా నువ్వు ఉండిపోతావు, ఒక ఉదాహరణగా మిగిలిపోతావని చెప్పి యేసుప్రభువారు ఆనాడు శిష్యులకి చెబుతున్న సంగతి, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ప్రేమపూర్వకంగా. ఈరోజు స్థానిక సంఘాన్ని కూడా అలాంటి హెచ్చరికే మనకిస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల మక్కువ వల్ల కలిగే ప్రమాదం గురించి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో, తన అనుచరులతో మాట్లాడుతూ హెచ్చరించడానికి లోతు భార్యని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరిని హెచ్చరించడానికి? శిష్యుల్ని హెచ్చరించడానికి. ఏమని? లోక సంబంధమైన విషయాల పట్ల మక్కువ వల్ల కలిగే ప్రమాదం గురించి. ఏం ప్రమాదం వచ్చింది ఆమెకి? ఆ పట్టణంలో ఉపస్తంభం అయిపోయింది. యేసుప్రభువు వారు ఇస్తున్నటువంటి హెచ్చరిక కనబడుతుంది. అయితే కొంతమంది ఏమంటారంటే, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది అన్నప్పుడు లోతు భార్య మీద ఈ లోక సంబంధమైన విషయాల పట్ల మక్కువ కలిగి, లోక సంబంధమైన విషయాల పట్ల ఆరాటం కలిగి అవే జీవితం అనుకుంటూ బ్రతికే కొంతమంది ప్రసంగికులు లోతు భార్య తప్పేం లేదంటున్నారు. లోతు భార్య తప్పు ఎందుకు లేదంటే, లోతుకి 2 కుమార్తెలతో పాటు కుమారులు కూడా ఉన్నట్టుందంట. ఎవరు? హీబ్రూ గ్రంథాల్లో లోతు చరిత్రను చదివినప్పుడు అక్కడ ఈ ఇద్దరు ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా ఉన్నారు అని ఒక చరిత్ర ఉందంట. ఆ మగపిల్లలకి పెళ్ళిళ్ళు అయినట్టు, వాళ్ళకి పిల్లలు పుట్టినట్టు కూడా ఉందంట. తర్వాత కూతుర్లు కూడా వివాహం అయినట్టు ఉందంట. వాళ్ళ అల్లుళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ఆయన, తన భర్త, 2 ఆడపిల్లలు, నలుగురు. ఇప్పుడు ఇంకెంతమంది కలుస్తున్నారు? నలుగురు కలుస్తున్నారు. ఇక్కడ నలుగురు ఉన్నాం. ఆ మంటలు ఎంతమంది ఉండిపోయారు కాలిపోవటానికి? ఇంకా 4 ఉండిపోయారు. ఆ 4 కోసం తపనతో ఎదురు వెనక్కి చూసిందంట. చాలా జాలితో, ఇదేంటిది వారిని కాపాడుకోలేకపోతున్నానని చెప్పి ఆలోచనతో వెనక్కి తిరిగి చూసిందంట. అంతే తప్ప ఆమె అక్కడ ఏదో సొదొమ గుమొర్రా పట్టణాల్లో అక్కడ ఏదో బ్యూటీ పార్లర్ నడుపుతుంది, లేకపోతే అక్కడ ఏది ఇంకోటి ఏంటది డ్వాక్రా గ్రూప్ ఏదో ఆమె లీడరు, ఇలాంటివన్నీ తప్పది, మంచిదాని మీద ఇలాంటి నిందలు మోపుతున్నారేంటని చెప్పేసి ఈ సానుభూతి పరులు ఆమెకు సానుభూతి చూపిస్తున్నారు. నేనేమంటానంటే, ఈమెకున్నటువంటి ప్రేమ, ఈమెకున్నటువంటి తపన దేవుడికి లేదా? 2 ఆడబిడ్డలు తీసుకుని వచ్చామని చెప్పింది దేవుడు. నీ అల్లుల్ని, నీ కోడల్ని, నీ కొడుకుల్ని తీసి తెచ్చుకోమని చెప్పడా? అంటే ఈమెకున్నటువంటి తపన, ప్రభువా నువ్వు ఇంత కఠినుడు ఏంటి, నా బిడ్డలకు ఉండిపోయారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఎలా ఎందుకు జరిగిద్దండి? లోతు భార్య ఏమన్నా పరిశుద్ధురాలని కాపాడుతున్నాడా? లోతు కుమార్తెలు పరిశుద్ధులను కాపాడుతున్నాడు దేవుడు. వాళ్ళు ఏమని కాపాడుతున్నారు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, అంత భయంకరమైనటువంటి ప్రజల మధ్య వీళ్ళు బ్రతుకుతున్నారు. వీళ్ళ కొరకు అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నాడు. లోతు నీతిమంతుడు అని బైబిల్ 3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. మిగతా వాళ్ళ గురించి బైబిల్ ఏం స్టేట్మెంట్ ఇవ్వాల. వీళ్ళ ఈ లోతుని కాపాడమని అబ్రహాం గారు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం గారి ప్రార్థన విన్నటువంటి దేవుడు లోతుని
భక్తి లేనటువంటి లోతు భార్యని, భక్తి ఉందో లేదో తెలియనటువంటి లోతు కుమార్తెల్ని కాపాడడానికి సిద్ధపడి వారిని కాపాడే క్రమంలో దేవదూతలు పంపించారు. మరి మిగతా వాళ్ళు కూడా కాపాడుకోమని చెప్పడానికి దేవుడు అంటే లోతు భార్య చూసింది అల్లుల కోసం, కోడళ్ళ కోసం, కొడుకుల కోసం కాదు అని అనిపిస్తుంది నాకు. దానికి మళ్ళా ఆదికాండం 19 అధ్యాయంలో ఒక వచనాన్ని తీసుకొచ్చి ఇక్కడ హీబ్రూ పదంలో ఇది ఉందని చెప్తారు. ఆ హీబ్రూ పదానికి 5 అర్థాలు ఉంటే ఒక అర్థమే తీసుకుంటున్నారు, మిగతా 4 అర్థాలు ఆమెకి పిల్లలు లేనట్టే ఉంది. అంటే బైబిల్ పరిశీలించటం అని అంటే చెప్తున్నాను. అంటే మేము ఇంకా ఏదో కొత్తది కనిపెట్టాము, ప్రజలు కూడా కొత్త దానికోసమే చూస్తున్నారు కదా. అంటే కొంతమంది లోకం కోసం ఆరాటపడుతున్న మనుషులు కూడా గొప్పగా సంఘానికి చూపించి, నువ్వు లోకంలో బతుకుతున్నా పర్వాలేదు, నువ్వు వ్యాపారం చేసుకుంటున్నా పర్వాలేదు, నువ్వు వ్యాపారం చేయవచ్చినటువంటి డబ్బుతో సంఘాన్ని సహకరిస్తున్నావు, సంఘ కాపరికి సహకరిస్తున్నావు కనుక నువ్వు లోకం కోసం ఆరాటపడినా పర్లేదు, కానీ ఆ ఆరాటం మంచికే పడుతున్నావు అని చెప్పడానికి ఇవన్నీ కవరింగ్లు అనమాట. అర్థమైందా? అర్థమైపోతుందా? ఏంటి వాళ్ళ ఆరాటం? బతుకున్నా వ్యాపారం చేసి ఎవడొద్దన్నాడు? దీవించండి ప్రభా, వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కొన్ని వ్యాపారాలు కొంచెం చేయకూడదు, ఏమో అలా పోతుంది అంతే. అదే ఒకవేళ మంచిగా చూస్తామని మొదలెడతాం, తర్వాత చెడ్డకెళ్ళిపోతుందేమో. అందుకని దాన్ని మనం ప్రోత్సహించకూడదు. ఇలా కవరింగ్లు చేయడానికి లోతు భార్యని మంచిదానిగా చూపించే ప్రయత్నం చేశారు. ఒకవేళ నేను చెడ్డదానిగా నేను చూపించే ప్రయత్నం అయితే నేను చేయట్లేదో, యేసుప్రభు ఏం చెప్పారో అదే విందాం. యేసుప్రభు ఏం చెప్పారో దాని అర్థాన్ని తీసుకుందాం. ఆమె మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడదాం. ఆమె చెడ్డదలు అవుతుందని అంటే దేవుడు చేయొద్దన్నది చేస్తే ఎవరైనా చెడ్డోళ్ళే. అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞని దాటి అతిక్రమించి మనం ముందుకెళ్ళామనుకోండి, మనం పాపులం అవుతాం. ఆయన ఆజ్ఞని ఎవడైతే పాటించకుండా ముందుకెళ్తాడో పాపుల లిస్టులోకి వెళ్ళిపోతాడు. కాబట్టి లోతు భార్య మంచిదా చెడ్డదా అనేది మాట్లాడతలేదు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నటువంటి యేసుక్రీస్తు వారి మాటని ఒక హెచ్చరికగా మనం తీసుకుందాం. యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటకు అర్థం ఏంటో మనం ఆలోచించేద్దాం. లోతు భార్య వెనక్కి తిరిగి చూసుకుంది అని అంటే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. ఆమె వెనక్కి తిరిగి చూసిందని అంటే ఒక భావం కనపడుతుంది. ఆమె హృదయం ఇంకా తాను వదిలి వెళ్తున్న జీవితంతో ముడిపడి ఉన్నట్టు కనపడుతుంది. చూడండి, మనం ఉదాహరణకి స్త్రీలను ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళ కనీసం మసిగుడ్డ కూడా వదలరు. అంట్లు వంట చేసేటప్పుడు పొయ్యిల మీద అంట్లు వంట చేసేటప్పుడు ఆ పాత్రలో పక్కన పెడతానికి వాడతారు కదా క్లాత్, మసిగుడ్డ. ఆ మసిగుడ్డ కూడా వదలరు. ఇల్లులు మారుతున్నప్పుడు తెలుస్తుంది కదా మనకి. నిజమేనా? ఆంటీ గారు గట్టి కూపుతున్నారు తల, ఇంకెవరు ఊపట్లేదండి. మీరు బయట ఆడిపోతున్నారు, వాళ్ళు బయట ఆడతలేదండి. అసలు లేకపోతే మసిగుడ్డ అంటే ఏంటి అర్థం అవ్వలేదు. దానికి ఏమైనా ఇంగ్లీష్లో పేరుందమ్మా? మీరు న్యూ జనరేషన్ కదా, పిడకలు పొయ్యిలు ఏమి కట్లు ఏం తెలియదు కదా, మసిగుడ్డ కూడా తెలియదేమో. ఇప్పుడు కూడా ఫ్యాషన్ వచ్చేసిందిలే. ఇందులో అమ్ముతున్నారు, ఎందులో ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. ఏంటి? పిడకలు, పేడ, ఎంత దరిద్రమో చూడండి. మసిగుడ్డలు కూడా అమ్ముతున్నారండి. పాత్రలు తీసుకెళ్ళి పెట్టే ఆ క్లాతులు అన్నీ అమ్ముతున్నారు కదా. అందుగురించి దానికి ఏమైనా పేరుండే చెప్పండి. మసిగుడ్డ అంటే తెలుసామా? ఏంటి మసిగుడ్డ అంటే? ఆ మసి మనకు అంటుకోకుండా దానికి అంటించుకుని మళ్ళీ కాపాడుతున్న గుడ్డని దాన్ని కూడా వదులుకోరెళ్ళవు. అందుగురించే యేసుప్రభు వారు ఈమెను తీసుకొచ్చి బాగా అర్థం చేసుకుంటారని. ఇంతకీ విషయం ఏంటంటే, మేమైనా అలా వదిలేదని అంటే కనీసం వాడి పాడేసినటువంటి రీపులు కూడా వదలరు కొంతమంది మగవాళ్ళు. ఏలాలంటూళ్ళే రీపులు ఏం చేసుకుంటావా అంటే దేనికో దానికి పనికొస్తుంది, ఆ ప్లాస్టిక్ కరిగించేదో ముద్దకించేసి అమ్మేద్దాం అనుకుంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎంత భయం వేస్తుందంటే కొంతమందిని చూస్తుంటే, ఇలా సీది పాడేసిన ఆ ముక్కు తుడుచుకుంటారు చూసారా, కచ్చిప్పు, ఎందుకని పనికొస్తుంది, బండి తుడుచుకుంటుంది కదా, ఇట్లా లోనాడే అంటే అలాంటి వాళ్ళతో నిండిపోయింది కదా. అందుగురించి లోతు భార్యని తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు దేవుడు? ఆమె వదిలి వెళ్తున్నటువంటి దాంతో ముడిపడిపోయి ఉంది. అంటే చిన్నది కూడా వదులుకునే స్థితిలో ఆమె లేనట్టుగా కనపడుతుంది. వెనక్కి తిరిగి చూసిందని అంటే యేసుప్రభు వారు అదే శబ్దాన్ని ఇస్తున్నారు. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే అదే శబ్దం వస్తుంది ఆమె జీవితంలో నుంచి మనకి హెచ్చరికగా. ఒకవేళ కుటుంబం కోసం ఆరాటపడింది, ఆమెను చూసి మీరు కూడా రెండో రాకల్లో మీ కుటుంబీకులు కాపాడుకునే ప్రయత్నంలో మీరు కూడా వెనక్కి తిరిగి చూడండి అని యేసుప్రభు వారు చెప్పారని అంటే దానికి ఆధారం కనపట్ల. ఒకవేళ అదే ఆరాటం ఆమెకు ఉండుంటే దేవదూతలు కూడా ఏం చెప్పి ఉందరు? నీకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అని అంటే ఉన్నారు. ఎవరున్నారు? చెప్పారు వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే చెబుతారు కదా, వీళ్ళు చెబుతారు, దేవదూతలు వీళ్ళు తీసుకొద్దురు. అది పెద్ద విషయం కాదు అక్కడ. అంటే ఈమె వెనక్కి తిరిగి చూసింది, అది చూడడానికి ముందుగా ఈమె మనసులో ఏముంది? ఆమె వదిలి వస్తుంది చూసారా, ముందుకు వచ్చేసాం. నిన్న తెచ్చాను ఓ మోపు, శనివారం మార్కెట్లో చలినీళ్ళు కాసుకుందామని వేడిగా
అది అక్కడ ఉండిపోయింది 26 రూపాయలు, అది మోపు. ఏంటి మూవ్ అవుతున్నా యాన్ ఉంటాయి అక్కడ, అన్నీ బూడిదైపోతాయి కదా. ఈ కట్లెట్టుకెళ్ళి ఏం చేసుకుంటుంది అంటే చిన్న చిన్నవి కూడా వదులుకోలేనటువంటి మనస్తత్వం ఉంటుంది చూసారా. అలాంటి వాళ్ళని హెచ్చరించడానికి యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. ఇది చిన్నది మొదలుకొని పెద్దది వరకు మనకు హాని తలపెట్టేది ఏదైనా సరే, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేది ఏదైనా సరే, మన వెనక్కి తిరిగి చూసి దానివైపు ఆలోచనలు కలిగి ఉన్నామని అంటే ఈ పరలోకపు యాత్రలో మనం కూడా ఒక ఉదాహరణగా మిగిలిపోతామని చెప్తున్నాడు యేసుప్రభువు వారు. లోతు భార్య గురించి ఆయన మాట్లాడితే ఏమంటాడనంటే, ప్రభు దినం వచ్చినప్పుడు మన బంధాలు కానీ, హోదా కానీ, ఆస్తులు కానీ, గతంలో అతిగా ముడిపడి ఉన్నటువంటి ఏ విషయాలైనా సరే అలాంటి వారు దేవుడు ఆకర్షించే రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. చిన్న చిన్న దేవుడు మనకిచ్చే రక్షణను పోగొట్టేస్తాయండి కదా. చిన్న విషయం, ఆ చిన్న విషయం దేని దూరం చేస్తుంది? పెద్ద దూరం చేస్తుంది. లేదా అలాంటి వాళ్ళు లేరా? ఇప్పుడు లోతు భార్య చేసింది ఏంటి? లోతు భార్య ఏం చేసింది? ఆడికి వెళ్ళింది, ఉప్పు స్తంభం అయిపోయిందా? ఏముందంటారు అక్కడ? ఇంతకీ ఏముందో తెలీదు. లోతు గారు కష్టపడ్డాడంటారా? లోతు భార్య కష్టపడి ఉంటుంది అంటారా? సంపాదన ఎవరిదై ఉంటుంది? లోతు గారి దగ్గర అయి ఉంటుంది. మరి లోతు గారికి లేని ఆలాపన తపన ఈమెకెందుకు కదా? పురుషుడు సంపాదించి లేడీస్ పెత్తనం చేస్తారు చూసారా. పట్టుకొచ్చి మూట కింద ఇచ్చేస్తే అలాగే ఆమె యాక్ట్ చేసిందంటారా? అదే బరువు తక్కువ ఉందో, 1 గ్రాము 2 గ్రాములు అంటే 2 కాంతలు తగ్గినాయని ఆ టైప్ ఏమని అంటారా? ఏమీ తెలియదు. కానీ మొత్తం మీద యేసుప్రభువు హెచ్చరిస్తున్నారు. ఏమనంటే, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, వ్యాపారాలు కానీ, నిన్ను బాగా హత్తుకుని బాగా మంచిగా ఆకర్షించుకునేటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా ఒకవేళ అక్కడ ఆమెకి ఏది బాగా హత్తుకుని ఆమెని ఆకర్షణీయంగా అందులోనే తమ జీవితం శాశ్వతం అని అనుకునేటట్టుగా ఆకర్షించుకుని మోటివేట్ చేసుకుని అక్కడ పట్టి ఉంచిందో అలాంటిది ఏదైనా, ఇవాళ చాలామందికి కొన్ని అందులో ఉండిపోతారండి. వాళ్ళ ప్రపంచం అదే. ఇక మిగతా ప్రపంచం గురించి ఆలోచించరు. కొంతమందిని చూస్తూ ఉంటాం, మనం ఓటు మాట్లాడతాం, వాళ్ళు ఓటు మాట్లాడతారు. ఎందుకులే కొన్ని ఉదాహరణలు చెప్పిన భయం వేస్తుంది. మళ్ళీ ఏదో ఎవరో ఇక్కడ మనోళ్ళే అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నానండి అవతల వ్యక్తి నేను మాట్లాడిన మాటకి స్పందించాడు. మీ ఇద్దరం ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఆ ప్రస్తావనలో ఆయన ఒక విషయం చెప్పాడు, నేను ఒక విషయం చెప్పాను. ఇది ఆత్మీయమైంది, అది లోక సంబంధమైంది. దీని విషయం మేము పరిష్కారం ఏంటని మేము ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత అది ఏంటో అర్థం అవ్వట్లేదు అని నేను అన్నాను. ఆయన అన్నాడు, నిజమే నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఇంతకీ నా మనసులో ఏముంది? ఆత్మ సంబంధమైన విషయం ఉంది. ఆ అవతల వ్యక్తి మనసులో ఏముంది? శరీర సంబంధం ఉంది. అంటే తన మనసులోటి ఫాలో అవుతున్నాడు, నా మనసులో నేను ఒకటి అనుకుంటున్నాను. అలా చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే అలాగే ఉంది. వాళ్ళ మనసులో ఉన్నది లోక సంబంధమైనటువంటి విషయాలే ఉంటాయి. వాళ్ళు పైకి ఆత్మీయంగా మాట్లాడుతున్నట్టుంటారు, ఆత్మీయ విషయాల పట్ల ఆలాపన కలిగినట్టుంటారు, పెద్ద పెద్ద పదాలు ఒళ్ళిస్తుంటారు భక్తుల్లాగా. ఆ పదాలు మాట్లాడుతుంటే ఈ పాస్టర్ మాయ అయిపోతాడు అనుకుంటారు. ఆ పదాలు మాట్లాడుతుంటే తోటి విశ్వాసీ ఆత్మీయులు అనుకుంటారని ఆ పదజాలాలు వాడుతుంటారు. కానీ వాళ్ళ జీవితం ఇంటికాడ అర్థమవుతుంది, వాళ్ళ మనసుల్లో దూరు చూస్తే అర్థమవుతుంది. మనం వాళ్ళ మనసులో దూరు చూడలేం కాబట్టి దేవుడు చూడగలడు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉదయకాలమందు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. లోతు భార్యని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. నీ మనసు ఏంటి? పైకి ఒక రకంగా ఉన్నావు, నీ మనసు ఒక రకంగా ఉంది. నిన్ను బాగా హత్తుకుని నిన్ను అక్కడే సమాధి చేసేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి విషయమని వెనక్కి తిరిగి చూడకు అని చెప్తున్నాడు దేవుడు. యేసుప్రభువు వారు ఆమె కథ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, ఆమె కథ విభజించబడినటువంటి విధేయతల మూల్యం గురించి హెచ్చరిస్తున్నాడు. ఆమె స్టోరీ విభజించబడినటువంటి విధేయత. ఆ విధేయత విభజించబడిందా? విభజించబడింది. ఎలా విభజించబడింది? దేవుని కోసం బతుకుతావా, లోకం కోసం బతుకుతావా? ఈ రెండిట్ల మధ్య నలిగిపోతుంది ఆమె. ఏ రెండింటి మధ్య? దేవుని కోసం బతుకుతామని అనిపిస్తుంది ఆదివారం వాక్యం వింటుంటే, మళ్ళీ ఆదివారం మెసేజ్ అయిపోగానే లోకంలోకి వెళ్ళిపోగానే మరలా ఏం వచ్చేస్తుంది? లోకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్ల మీద నలిగిపోతుంది. ఈ సట్రంలో పడి లోకము దైవికము ఈ రెండిట్ల మీద పడి నలిగిపోతుంది. ఆ కథను తీసుకొచ్చి యేసుప్రభువు అక్కడ శిష్యుల్ని హెచ్చరిస్తూ ఆమెను ఒకసారి లోతు భార్యని జ్ఞాపం చేసుకోండి. ఆమె ఈ రెండిటి మైన పడి నలిగిపోయింది. రెండో రాకడికి ముందు రెండిటి మైన పడి నలిగిపోయే వాళ్ళు
ఎక్కువైపోతారు. మీరు ఆ జాబితాలో మీరు ఉండొద్దు అని యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుంది 17:32లో. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నలిగిపోతున్నారు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారు ఇక్కడ? అలా నలిగిపోయే వాళ్ళు ఉన్నారా? బాలేటారండి బాబా. రెండిట్లు మైండ్ పడితే నలుగుతాం. అసలు ఓ పక్కనే ఉంటే నరకంగా. అంటే ఏ పక్కన ఉన్నారు ఇంతకీ? చెప్పట్లేదు మీరు. ఏ పక్కన ఉన్నారు? అటా ఇటా? రెండిట్ల మైండ్ మాత్రం ఉన్నాం. ఎందుకు అలాంటిగా మాకేమైనా పిచ్చోళ్ళం ఏంటండి? ఉంటే అటు ఉంటాం, ఉంటే ఇటు ఉంటాం. ఒక 20% ఇటు ఉన్నాం, 80% అటు ఉన్నాం. అందుగురించే నలుగుడు తక్కువ ఉంది. రెండిట్లపై నలిగిపోతున్నట్టు లోతుబారిని తీసుకొచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ లోతుబారిని జ్ఞాపం చేసుకోమన్నప్పుడు మీరు వేటిమైన నలిగిపోతున్నారు చూసుకోండి ఒకసారి. కడవరి దినాల్లో ఉన్నాం. క్రీస్తు ప్రభు రాకడికి సూచనలు కనబడుతున్నాయి. సూచనలు అంటే యేసుప్రభు వారు భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి, నా రాకడికి ముందు ఇవన్నీ జరుగుతాయని యేసుప్రభు వారు ఏం చెప్పలా. అది ఆ సందర్భం వేరు, ఆయన చెప్పింది వేరు. కానీ యేసుప్రభు వారు చెప్పింది ఒకటే, నా రాకడికి ముందు ఎలా ఉంటుందని అంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎంత భయంకరంగా మనుషులు బ్రతికారో అలాంటి మనుషులతో ఈ లోకం నిండిపోద్ది. నోహు దినాల్లో మనుషులు ఎంత భయంకరంగా బ్రతికారో అలాంటి మనుషులతో ఈ లోకం నిండిపోద్ది. అదే రాకడికి సూచన అన్నాడు. భూకంపాలని వీటిని మీరు దృష్టిలో పెట్టుకోకండి, మనుషుల జీవితాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. వారి జీవితాలు నైతికతలో ఎంత దిగజారిపోయారో చూడండి. ఆ దిగజారిపోయినప్పుడు నేను వచ్చేస్తానని చెప్పాడు ఆయన. అలా దిగజారిపోతున్న మనుషుల మధ్య ఆ అపస్మారక స్థితిలో నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోయి సట్రలో పడి నలిగిపోకుండా ఈరోజు యేసుప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ఎందులో నలిగిపోతున్నారు చాలామంది? చాలా నటింతారు కానండి మొత్తం అందరూ నిజంగా ఇది పెడితే ఎగ్జామ్ పెడితే ఎక్కువ మంది దొరికేస్తారండి మన వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నవాడికేమో లోకం మీద ఉంటుంది, లోకం మీద ఉన్నవాడికేమో కాసేపు ప్రార్థనకి వెళ్తే ప్రశాంతంగా ఉందిను, ఓ వద్ద నుంచి తిరుగుతున్న ఒకటి కూడా పడలేదు చేప గాలానికి అని వాడు అనుకుంటాడు కదా. ఇక్కడున్న ప్రశాంతత డబ్బులు ఎట్టు కొనుక్కుంటూ వస్తుందండి? రాదు కదా. ఇలా నలిగిపోతున్నటువంటి ఆమెను తీసుకొచ్చి ఆ కథను మన ముందు పెట్టి యేసుప్రభు వారు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎందులో నలిగిపోతున్నామే ఆమెను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు ఆమె కథకు మరి వారు తనను అనుసరించడానికి పూర్తిగా కట్టుబడి ఉండవలసినటువంటి అవసరానికి మధ్య శక్తివంతమైనటువంటి ఒక సంబంధాన్ని యేసుప్రభు వారు ఏర్పరుస్తున్నాడు. నేను కావాలా, లోకం కావాలా? ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. నా రాకడ కోసం ఎదురు చూడటం కావాలా మీకు, లోకం కోసం బ్రతుకుతారా? ఈ రెండింటి మేయన్ని వేరియేషన్ చేయండి, డివైడ్ చేయండి, రెండిట్లు విడగొట్టండి. విడగొట్టి ఈ పక్కే ఉండండి, ఆ పక్క వెళ్ళకండి అని చెప్తున్నాడు. మనం విడగొడితే ఏమవుద్ది? విషయం అర్థమైపోద్ది. అర్థమవుతుందా? కొన్ని బలహీనతలు వచ్చినాయి అనుకోండి, ఆ లక్షణాలు చెప్పామనుకోండి ఎవరికైనా, ఆ లక్షణాలు ఆల్రెడీ అతను పడి ఆ పలానా రోగానికి సంబంధించిన లక్షణాలని అతనికి అర్థమైంది అనుకోండి. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తి అంటాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఒకసారి టెస్ట్ చేయించుకుపోయి అన్నాడు అనుకోండి. ఈ వ్యక్తి చేయించుకుంటాడో చెప్పండి? ఎక్కువ శాతం మంది చేయించుకోరు. చేయించుకుంటే ఏమవుద్ది? అయిపోయి లేనిపోయింది బయటపడుతుంది, ఎందుకులే బాబు ఇలాగ గంటేస్తాను ఎదరక అంటారా లేదా? నిజం ఇది. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. మళ్ళీ లేనిపోయి బయటెడతాయి అని అనుకుంటారు చూసారా? అందుగురించే ఈ వాక్యం అనే ఈ పరికరం, టెస్ట్ పరికరం, ఈ సంఘం అనే ఈ ల్యాబ్లో దేవుడు చెప్తున్నాడు పరీక్షించుకోమని. కానీ పరీక్షించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకనంటే నేను బయటపడిపోతాను, ఖచ్చితంగా నేనే అలా ఉంటాను కాబట్టి ఎందుకు వచ్చింది అలా ముందుకెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ. ఇవాళ సంఘంలో అదే పరిస్థితి. సార్వత్రిక సంఘం అంతా కూడా అలా నింపబడి ఉంది. అందుకే యేసుప్రభు వారు అన్నాడు, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద ఒకనైనా చూస్తాను నా కోసం నిలబడినవాడిని అని అడిగాడు ఆయన. ఉండరని కాదు, ఉంటారని. కనుగొననా అంటే తక్కువగా ఉంటారని. కనుగొనేది తక్కువ ఉంటేనే కనుగొంటాం. విస్తారంగా ఉందనుకోండి కనుగొనవలసిన అవసరం లేదు. కనపడని దాన్ని ఎత్తుక్కుంటాం, కనపడేదాన్ని ఎదుకక్కర్లా. కనుగొనడం అంటే ఏంటి? తక్కువ మంది ఉంటారని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఆ తక్కువ మందిలో నువ్వు ఉండాలి. అందుకే లోతుబారిని జ్ఞాపకం చేస్తున్నాడు. లోతుబారి చేసిన తప్పేంటి? ఇప్పుడు అంతగా లోతుబారి చేసిన తప్పేంటి? యేసుప్రభు వారు లోతుబారి చేసినటువంటి తప్పు గురించి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు లోతుబారి చేసిన తప్పు గురించి ప్రస్తావన చేశారు ఆయన. యేసుప్రభు వారి బోధలు ఎలా ఉంటాయంటే, నువ్వు మంచోడు అని చెప్తూ మనలో ఉన్న చెడ్డతనాన్ని బయటకు తీసుకొస్తాడు ఆయన.
నువ్వు చెడ్డదానమని చెప్తూ మనలో ఏదైనా మంచితనం ఉందనుకుంటే దాన్ని బయటకు తీసుకొస్తారు. కొన్ని బోధలు ఎలా ఉంటాయంటే యేసుప్రభు వారిని దాటి బయటికి వెళ్ళిపోతుంటాయి. యేసుప్రభు వారి బోధలో ముందు చేసిన మంచి చూపించి మాట్లాడటం కూడా ఉంటుంది. సంఘాలతో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి గురించి మాట్లాడుకుంటూ వచ్చి అయినా, కానీ, అయినను అనే పదాలు వాడతాడు ఆయన. అంటే ఇంతగా బాగున్నా కూడా నువ్వు ఈ లోపాలు ఉన్నాయని చెప్తాను. లోతు భార్యని తీసుకొచ్చి తెర మీద పెట్టి ఆయన వివరిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆమె వెనక్కి తిరిగి చూడటం తప్పు అని అంటున్నాడా? అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి ఎవరు వచ్చారు చూడండి, గుమ్మకాడు ఉన్నారు అని అంటే వెనక్కి తిరిగారు అనుకోండి, ఆ సిస్టర్ గారు వెనక్కి తిరిగారు. ఆ వెనక్కి తిరగడం తప్పు కాదు, శరీరంతో ఇలా వెనక్కి తిరగటం తప్పు కాదు. యేసుప్రభు వారు చెప్పింది ఆమె వెనక్కి తిరిగి చూసింది అది తప్పు అని అంటలా. కొంతమంది ఏం చేస్తారని అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అన్నాం అనుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు యేసురాజే ఉన్నాడు, ఈ ప్రభు బల్ల ఇచ్చినప్పుడు ద్రాక్షరసం పట్టుకొస్తాను నేను, అందరూ నేను దగ్గరికి వచ్చేటట్టు టక్కుమని తీసుకున్నారు, తీసుకుంటలా, చేతిలో పెట్టినా సరే తీసుకుంటలా. అంటే ప్రార్థన కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండమన్నారు కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థనలోనే ఉండాలి. ఇక కదలకూడదు. ఇంకా ఎవరు వచ్చిన ఇలా పెడతాడు, ఇలా పెడితే నేను ఆ ఖాళీలో నేను ఆ గ్లాస్ పెట్టి వెళ్ళాలి తప్ప తెరడు. అది కాదు ఇక్కడ మాట్లాడింది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాడు, కనీసం ఏదో వచ్చి మీద పడుతున్నప్పుడు కళ్ళు తెరవా? కళ్ళు మూసుకోమన్నారు కాబట్టి కళ్ళు మూసుకుంటేనే భక్తి అని అనుకుంటే పొరపాటు. ఇక్కడ విషయం ఏంటంటే కళ్ళు తెరవమని చెప్పట్లేదు, కళ్ళు మూసుకోవద్దని చెప్పట్లా. ఇది భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడతలేదు యేసుప్రభు వారు. ఆమె వెనక్కి తిరిగి చూసిందని అన్నప్పుడు ఆమె చేసినటువంటి ఘోరమైన తప్పు శరీరంతో వెనక్కి తిరిగి చూడటం కాదు. తప్పు ఏంటంటే ఆమె హృదయ స్థితి. నోరు ఎలా మాట్లాడుతుంది? హృదయం నిండిందని బట్టి మాట్లాడుతుంది. అంటే నోరే మాట్లాడుతుందా, కళ్ళు కూడా మాట్లాడతాయా? ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి మనకి చెప్పండి? ఆ లాంగ్వేజ్లు కదండి, ఇంగ్లీష్, హిందీ, మనకేం వచ్చండి తెలుగు ఒకటే. ఆ లాంగ్వేజ్ల గురించి మాట్లాడతలేదు. లాంగ్వేజ్లు ఎన్ని ఉన్నాయి? బాడీ లాంగ్వేజ్ ఉందా? బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం మాట్లాడకుండానే రాయకుండానే మాట్లాడటం, దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు మాట్లాడుతుంది లాంగ్వేజే, తెలుగులో మాట్లాడుతున్నాను, ఇది లాంగ్వేజే. మీలో చాలామంది ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, కళ్ళతో మాట్లాడుతున్నారు. కళ్ళు మాట్లాడతాయి, నోరే మాట్లాడక్కర్లేదు, చెవులు కూడా మాట్లాడతాయి. అర్థమైందా? దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఈమె బాడీ లాంగ్వేజ్ ఏం చెప్పిందంటే యేసుప్రభు వారికి వెనక్కి తిరిగి చూడటం తప్పు కాదు, కానీ ఆమె హృదయం నిండా సొదొమ గొమొర్రా పట్టణాలు ఉండిపోయినాయి. అది చెప్తున్నాడు ఆయన. వెనక్కి తిరిగి చూడటం తప్పు కాదు, ఆమె హృదయ స్థితి తప్పు అంటున్నాడు. చాలామంది సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా సంఘంతో నడుస్తారు, కానీ వారి హృదయం ఎక్కడ ఉంటుంది? లోకం మీద ఉంటుంది. అది చెప్తున్నాడు యేసుప్రభు వారు. లోతు భార్యని సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు తీసుకొచ్చాడు, కానీ లోతు భార్యలో నుంచి సొదొమ గొమొర్రా పట్టణాన్ని తీలిపోయాడు దేవదూతలు. అర్థమైందా? అక్కడి నుంచి బయటకు రప్పించగలుగుతున్నాం, కానీ మీలోంచి అది తీలేపోతుంది. అది మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. చాలామంది వారి జీవితాలు అలాగే ఉన్నాయి. ఆమె దేవునికి విధేయత మరియు సొదొమలో తన గత జీవితం పట్ల ఆమెకున్నటువంటి అనుబంధం మధ్య విపరీతంగా నలిగిపోయిందంట. అందుకే వెనక్కి తిరిగి చూసిందని అంటే పాపం ఏమనిపిస్తుంది? కష్టపడి జాలి బాబోయ్, మనకి మరి దేవుడికి లేని జాలి మనకి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో అర్థం అవ్వదు. నీ జాలి వాళ్ళకి ఇంత కూడా ఉపయోగపడదు. దేవుడికి లేని జాలి మనకేంటండి? ఎందుకు వచ్చేయమన్నాడు? బయటకు ఎందుకు వచ్చేయమన్నాడు? నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట. ఒక భర్త భార్య ఫంక్షన్కి వెళ్తున్నారు. ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మంచి చక్కగా రెడీ అయిపోయారు, ప్రార్థన కూడా వేసుకురాదు అలాంటి చీర. ఫంక్షన్లు అనేది మాత్రం ఒళ్ళంతా అలంకరించేసుకుంటుంది, మంచి శారీ తీసేసి కట్టేసుకుంటుంది. ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం అడుక్కునే దానిలో వస్తుంది. నిజంగా అలా అన్నాను అనుకోది, పదం వాడానని. అడుక్కునే దానిలాగా, చెత్త ఎత్తుకునే దానిలాగా, ఇంట్లో అంట్లు కిచెన్లో ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం మంచి నీట్గా రెడీ వెళ్తుంది. అలా వెళ్తుంది, తీసుకెళ్తున్నాడు. ఎక్కడ గొతుకులో పడితే గబుక్కుని పడిపోయింది ముందుకి ఆవిడ. అది ఎంతో ఇష్టమైన కలరు, ఆ చీర ఎంతో ఇష్టంతో కట్టుకుంది. మోకాళ్ళ కింద అనేసి చీర సిరిగిపోయింది. చీర సిరిగిపోతే మళ్ళీ ఇలా సర్దుకుని కాసేపు నీళ్ళు తాగి మొత్తం మీద ఆలలో వచ్చి హెల్ప్ చేసి మొత్తం అక్కడి నుంచి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ముందుకు మూవ్ అయ్యారు. వెళ్ళిన తర్వాత దారి పొడిగిని తిడతానే ఉంది. ఎవరిని? భర్తని. అరే మొత్తం మీద నువ్వు కక్ష పెట్టుకున్న ప్లాన్ చేసావు కదా, నీ కోరిక తీర్చుకున్నావు కదా, ఇదే అంటారు వాళ్ళు. ఏదో ఏం ప్లాన్ మీరు చస్తే మేము ఎక్కడికి వెళ్తాం, మీతో పాటు మీ వెనకాల ఒక 2-3 నెలలు వెనకాల వచ్చేస్తాం.
మీరు లేకపోతే మేము బతకలేం. ఎవడ కక్ష పెట్టుకోరు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్టుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ కాలు ఇరిపోయి కట్టుకుని ఉంది. సిమెంట్ పోత వేసి కూర్చున్నారు. ఏంటండి అని అడిగింది. మా ఆయన అండి ఫంక్షన్కి వస్తుంటే పాడేసాడండి, కాలు ఇరిగిపోయింది అన్నాను. అప్పుడు ఇప్పుడు అనుకుంటుంది, ఇంకా నయ్యం నాకు కాలు ఇరగలేదు, సీరియస్ ఇరిగిందని. అంతేనా? మనకి కాలు ముఖ్యమా, చీర ముఖ్యమా? చెప్పరేంటి? కాలే ముఖ్యమా? కాలు ఇరిగిపోయినా ఆవిడ అనుకుంటుంది, బాధపడుతుంది. ఈ సచ్చినైనా అంటే సచ్చినోడంటే బాగోదని ఇలా తీసుకొచ్చాడు, కాలు ఎరగొట్టాడు అనుకుంది. ఇలాగ ఇంకొకరు ఆడవాడి మాట్లాడుకున్నారు. ఏంటని వీళ్ళు అడిగాడు. ఈ ఫంక్షన్కి వస్తుంటేనే భర్త గొతుకులో పెట్టాడంటే పడిపోయి తలకి తగిలి చచ్చిపోయింది. ఈ కాలు ఇరిగిపోయిన ఆవిడ అంటుంది ఏమని? కాలు ఇరిగింది, సావలేదు అంటుంది. అర్థమైందా? ఇప్పుడు చచ్చిపోవడం ఇదా, కాలు ఇరిగిపోవటం ఇదా? నీకు కాలు తిరిగింది కానీ సావలేదు కదా అనుకుంటా కదా. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నీ ఆస్తులు అంతస్తులు కాలిపోవటం నీకు ఎక్కువ, నువ్వు అందులో కాలి బూడిదైపోవటం నీకు కావాలా? ఏం కావాలి నీకు? లోతు భార్యతో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు ఆ బూడిదలోకి పడి అగ్నిలో పడి నువ్వు బూడిదైపోతావా? నీ ఆస్తులు బూడిదైపోతాం కావాలి నీకు? నువ్వు అది బూడిదైపోతావు, నువ్వు వాటితో పడి బూడిదైపోతాం కావాలని కోరుకుంటున్నావు. నేను అది కోరుకోవట్లా. నువ్వు బయటకు వచ్చేసేయాలి నేను కోరుకుంటున్నా. చాలామంది వాడితో అంతమైపోవడానికి ఇష్టపడతారు తప్ప ముందుకి మూవ్ అవరు. వస్తారు, దైవికంగా ఉన్నట్టుంటారు, ప్రార్థనపూర్వకంగా ఉన్నట్టుంటారు, మంచి మంచి పదజాలాలు వాడతారు, ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉన్నట్టుంటారు. కానీ వారి హృదయం నిండా ఏమి నిండిపోయి ఉంటుంది? అసలు మాట ఇప్పితే ఏ వస్తాయి? అసలు ఏ పదం మాట్లాడినా సరే లోకం 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 ఇవే మాట్లాడుతుంటారు. ఆధ్యాత్మికంగా ఒక్క పదం కూడా వాడరండి వాళ్ళు, ఒక్క పదం కూడా యూజ్ చేయరు వాళ్ళు. దైవికమైనటువంటి విషయాలు అంటే వాళ్ళకి రోత, చాలా వేదన కలిగించేస్తుంటుంది. ఎంతసేపు ఏం కొనుక్కుందాం, ఏం కట్టుకుందాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఇంకేంటి ఎక్కడ సంపాదించుకుందాం, ఎప్పుడు తీద్దాం, ఎప్పుడు కట్టేద్దాం, ఈ తపనే తప్ప ఏముండదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆలోచన ఉండదు. భౌతిక సంబంధమైన విషయాలు అయితే భౌతిక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఉంటే 100 ఫోన్లు చేస్తారు మనకి. అదే ఆత్మీయ విషయాల పట్ల ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడేవా? మాట్లాడు. వ్యాపారం ఎలా ఉందన్న అయ్య గారు, ఏంటంటారు, ప్రార్థన చేయండి అంటాడు. వ్యాపారం కోసం ప్రార్థన చేయండి అని చేస్తాడు. ఏమంటే మా ఆత్మీయ జీవితం బాగోలేదండి, ఒకసారి ప్రార్థన చేయండి అని ఒకటి చేయడు. దీనికి 100 సార్లు చేస్తాడు, దానికి ఒక్కసారి కూడా చేయడు. ఎందుకంటే దాంతో నిండిపోయినోడికి ఎలా ఉంటుంది? కానీ దేవుళ్ళలోనే ఉన్నాడు. లోతు భార్యను తీసుకొచ్చి యేసుప్రభువు అదే మాట్లాడుతున్నాడు. వెనక్కి శరీరంతో తిరిగి గురించి నేను మాట్లాడట్లేదు. సంఘంలోకి వచ్చి కూడా మీ హృదయ స్థితి వెనక్కి తిరిగే ఉంది అంటున్నాడు. వెనక్కి తిరిగే మీరు ఆలోచిస్తున్నారు అంటున్నాడు. అక్కడే దేవుడు యేసుప్రభువు వారు చెప్పిన మాటను బట్టి మనకు నేర్పుతున్నటువంటి మాట ఇది. వేదాంత సత్యాన్ని బోధిస్తుంది. ఎందుకంటే వేదాంతం ఏంటంటే ఈ లోకాన్ని వదిలి మన పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. ఇది వేదాంతం అంటే ఆధ్యాత్మికంగా క్రైస్తవం బోధించేది ఇదే. లోకాన్ని పక్కన పెట్టండి, పరలోకం కొరకు ప్రయాసపడండి అని. కాబట్టి మన హృదయాలు దేవునికి మరియు లోక విషయాలకు మధ్య విభజించబడితే మనం ఆధ్యాత్మిక విధ్వంస ప్రమాదంలో పడిపోతాము అని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. దేనికి మధ్య నలిగిపోతే? లోకము పరలోకం, ఆధ్యాత్మిక విషయాలు లోక విషయాల మధ్య మన హృదయం నలిగిపోతే మాత్రం మనం ఏ ప్రమాదంలో పడతాం? ఆధ్యాత్మిక విధ్వంసంలో. లోతు భార్య తన పాత జీవితాన్ని కోరుకుని వెనక్కి తిరిగి చూసుకున్నట్లే నేటి క్రైస్తవులు విశ్వాసంతో ముందుకు సాగాల్సినటువంటి సమయంలో లోకం వైపు తిరిగి ప్రమాదంలో పడుతున్నారు. లేరు అలాంటి వాళ్ళు? మంచి వేగంగా వెళ్తున్నారు అనిపిస్తారు, తక్కువ నాకు వెనక్కి తిరిగి చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? వెనక్కి తిరిగి ఎందుకు చూస్తున్నారు? అర్థమైందా? ముందుకు సాగిపోమని దేవుడు చెప్పిన తర్వాత లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది కదా. దేవుడు వెనక్కి తిరిగి చూడటం గురించి వచ్చేటువంటి ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు. అది భౌతికంగా వెనక్కి తిరిగి చూడటం కాదు, హృదయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. వెనక్కి తిరిగి చూడటంలో గల ఆంతర్యం ఏంటంటే, ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలని కడవరి దినాల్లో యేసుప్రభువు వారు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే, ప్రభు నమ్మిన వారు అనేకులు వెనక్కి తట్టు తిరిగి చూసే అవకాశం ఉందంట. అందుగురించి యుగాంతమంది మనకు బుద్ధి కలగటానికి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ఆయన.
యుగాంతమందు బుద్ధి కలగటానికి పాత నిబంధనలో కొంతమంది భక్తులు వారి జీవితాలు ఎలా పాడు చేసుకున్నారో లోకాన్ని ప్రేమించి వారిని ఉద్దేశించి ఆమెని తీసుకొచ్చి మనతో ఆయన మాట్లాడతాడు. వెనక్కి తట్టు తిరిగి చూడటం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం వెనక్కి తిరిగి చూడటంలో ఆంతర్యం ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది? వెనక్కి తిరిగి చూడటం గురించి బైబిల్ ఏం చెబుతుంది ఒకసారి చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2:20. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అగును. దేనికంటే చెడ్డదైపోద్ది? మొదటి స్థితి కంటే కడవరి స్థితి అంటే ప్రభువుని నమ్ముకోక మునుపు ఉన్నటువంటి స్థితి కంటే ప్రభువుని నమ్ముకున్నప్పుడున్న స్థితి చెడ్డదైపోద్దంట. ప్రభువుని నమ్మనోడు సేఫ్టీ జోన్లో ఉన్నట్ట, ప్రభువుని నమ్మనోడు సేఫ్టీ జోన్లో ఉన్నట్టు. ఇప్పుడు లోకమాలిన్యం వైపు వెనక్కి తిరిగి చూస్తే మనమే డేంజర్లో ఉన్నాం. వాడికి కొరడ బోట్ అయితే మనకైతే తగులుతాయి. మొదటి స్థితి మనకి ప్రభు గురించి తెలియనప్పుడు ఏదో చేసాం, క్షమించబడతాం. తెలిసిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసామనుకోండి, దెబ్బలు ఎక్కువ పడతాయి. అవునా కదా? మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరిచాడు. లోకమాలిన్యములు చిక్కుబడినట్టుగా ఉందని చెప్తున్నాడు. వెనక్కి తిరిగి చూడటం ఏంటి అర్థం? లోకమాలిన్యములను అవి మనల్ని చిక్కుపరుచుకున్నాయి అని చెప్తున్నాడు. లోకమాలిన్యం మిమ్మల్ని చిక్కులో పెట్టేసిందని చెప్తున్నాడు. వెనక్కి తిరిగి చూడటం అంటే అది. వెనక్కి తిరిగి చూడటం ఏంటంటే కింద చెప్పాడు చూడండి. కింద చెప్పాడు, వారి నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండేటి వారికి మేలు. ఎందుకంటే కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత వీరి విషయమై కరెక్ట్ అనిపిస్తుంది అంటున్నాడు పేతురు గారు. ఎవరి విషయమై? వెనక్కి తట్టు తిరగటం అంటే ఏంటో తెలుసా? కడిగిన పంది మరలా బురదలో దొల్లినట్టు, వాంతి చేసుకుని మరలా వాంతి కొరకు వెనక్కి తిరిగినటువంటి కుక్కలా ఉన్నట్టు దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. లోకం వైపుకి ఎవరైతే చూశారో, సంఘంలో ఉండి కూడా లోక విషయాల పట్ల ఆలాపన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బురదలో దూరలే పందులు అంటున్నాడు. కక్కింది తిరిగి తినే కుక్కలు అంటున్నాడు. లోకమాలిన్యముల చేత చిక్కబడ్డవారు అంటున్నాడు. పంది అంటున్నాడు, కుక్క అంటున్నాడు. ఎందుకంటే పంది అంటే ఊరుకుంటావా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏం చేస్తాం మరి? వెళ్ళి అడుగు ఒకసారి, పంది అంటావా నన్ను ప్రభు అను. నిజంగా పందిని చేస్తాడు. భయపడాలి, బతుకుని దిద్దుకోవాలి. పంది స్వభావం కుక్క స్వభావాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు పేతురు గారు. పందులు కుక్కలని కాదు ఇక్కడ. పంది లక్షణం ఏంటో, పంది దాని క్రియలు ఏం చేస్తుందో, కుక్క దాని లక్షణాలు ఏంటో మీరు కూడా అలాంటి వాళ్ళే. ఆ జంతువుల లక్షణాలు కలిగినటువంటి వారు మీరు కూడా వెనక్కి తిరిగి చూస్తే దేవుళ్ళలోకి వచ్చి కూడా లోక విషయాల పట్ల చిక్కుబడితే అంటున్నాడు. వెనక్కి తిరిగి చూడటంలో శరీరంతో తిరిగి చూడటం గురించి కాదు, లోక విషయాల పట్ల దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ విషయాలు ఆలోచిస్తాం చూసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని గురించి మాట్లాడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతారు? కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు ఉందంటున్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస బలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏమంటున్నాడండి? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనక్కి తీసిన ఎడల. వెనక్కి తిరిగి చూడటం అంటే ఏంటి తెలుసా? విశ్వాస ప్రయాణంలో నువ్వు ఆగిపోయి వెనక్కి తిరిగిపోయినట్టుందంట. ఈ విశ్వాస ప్రయాణం ఆగిపోయినట్టుందంట. వెనక్కి తిరిగి చూడటం అంటే అది. మనసుని పెట్టండి. ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందంటే, వాక్యంలో తీసుకుంటే బాగుండేది. వాక్యాన్ని బాగా సీరియస్ తీసుకుంటే భయం వేసి వాక్యం వింటే మానేస్తున్నారు. అర్థమైందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. డాక్టర్ గారు ముందు 2 రిపోర్ట్లు వచ్చినాయి. అండ్ ఒకటి తేడాగా ఉందండి, ఇదైతే పర్లేదు కానీ ఇది ఉందంటే ఆ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, ఆ టెస్ట్ కూడా చేస్తానన్నాడు అనుకోండి. అప్పుడు సరే అని చెప్పి వచ్చిన తర్వాత ఆ టెస్ట్ పట్టుకొచ్చి
టెస్టులు వచ్చినాయమ్మా అని ఇలా బెక్కమొహం పెట్టాడు డాక్టర్ గారు. అప్పుడు నువ్వు చెవిలో దూదులు పెట్టుకుని అని అవుతున్నట్టుంది. సరి చేసుకోవడానికి వినాలి. ఎక్కడ సరి చేసుకోవాలి వినాలి. వాక్యం మనల్ని బతికించడానికి దేవుడు మాట్లాడతాడు. నువ్వు అసలు జీవితం ముందుంది, ఈ జీవితం కాదు. అవి అంత ఇన్వాల్వ్ అయిపోయి అంత భయం వేస్తుందా, వణుకొచ్చేస్తుంది, ఇలా వణికిపోతుందా? ఏమన్నా ఇక్కడ ఏమన్నా విట్లాసారి సినిమాలు చూపిస్తున్నామా? జీవాన్ని ఇచ్చి వాక్యం వినిపిస్తున్నాము. వాక్యం విని భయపడుతున్నాం ఏంటంటే భయపడకూడదు. దేనికి భయం? అటు నువ్వు తప్పు చేస్తే భయం నీకు, నువ్వు వాక్యానుసారం లేకపోతే భయం నీకు. అంటే దేవుడు లేకుండా కలకాలం శుభ్రంగా బతికి కంటే దేవుడితోటి, దేవుడు మనతో ఉండి, దేవుడితో మనం ఉండి కొద్దికాలం ఉండి చచ్చిపోతామో మెరుగండి. ఎందుకంటే తర్వాత లోకం వేరుగా ఉంటుంది. భయం ఏంటండి? అర్థమవుతుందా? ఏమర్థమైంది మీకు లోతుబారి గురించి? వెనక్కి తిరిగి చూడటం అని అంటే దేవుడు చెప్పాడు. ఆ వెనక్కి తిరిగి చూడటం అని అంటే మనుషులు వెనక్కి తిరిగి చూడటం కాదు. ఇది పరిస్థితి. లోకమాలిన్యంలో మళ్ళీ మీరు చిక్కుపడిపోయారు. లోకం విషయంలో లోకం మిమ్మల్ని మర్రిచెట్లాగా ఓళ్ళేసేసింది, మళ్ళీ లాగేసుకుంటుంది. పంది అంతే, కడిగిన తర్వాత మళ్ళీ బురదలో దోలుతుంది. కుక్క అంతే, కక్కిన దాన్ని మళ్ళీ తింటుంది. విశ్వాసంలో మీరు ఆగిపోయి వెనక్కి తిరిగిపోతున్నారు అన్నట్టుగా ఉంది. వెనక్కి తిరిగి చూడటం అంటే ఇదే అని చెప్తున్నాడు దేవుడు. అక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? వెనక తట్టు తిరిగితే యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. అంటే దేవుని సంతోషపెట్టినటువంటి జీవితాలు మనకి ఎందుకండి? దేవుని సంతోషపెట్టినటువంటి భక్తి మనకి ఎందుకండి? దేవుని సంతోషపెట్టినటువంటి మన బ్రతుకులు ఎందుకండి? మీరు భక్తి చేస్తున్నారు, నాకు సంతోషం లేదు. భక్తి చేస్తున్నారు కానీ మీరు ఎక్కడున్నారు? వెనక్కి తిరిగి చూస్తున్నారు. చెప్పాడు అక్కడ 38వ వచనంలో, నేను తిరిగి చూస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి జీవితాలు అవి జీవితాలే కాదు, అవి అలా వాళ్ళ భక్తి చేసిన అది భక్తే కాదు. అర్థమవుతుందా? ఏమర్థమైంది? లోతుబారి ఏమి నేర్పిస్తుంది మనకి? వెనతట్టు తిరిగి చూడకండి, ఉప్పు స్తంభం అయిపోకండి. ఇదిగో పలానోళ్ళు ఉండిపోరు, వాళ్ళే ఇలాగా మా సంఘంలో ఇలాగ ఉన్నారని చెప్పుకోవడానికి మీరు ఉదాహరణగా మిగిలిపోకండి. ఇది కడవరి కాలపు హెచ్చరిక. మన జీవితాల విషయమే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వెనతట్టు తిరిగి చూడకండి, ముందుకి మూవ్ అయిపోండి అంతే. మనకి ఏది అవసరమో ముందు సిద్ధపరిచి ఉంచాడు. వెనకాల కాదు. వెనకాలి మనకి నాశనం చేస్తాయి కాబట్టి మనల్ని ముందుకు లాక్కొచ్చాడు. వెనకాల సుధమ కుమార పట్టణాలు బూడిదైపోతున్నాయి కాబట్టే వారిని ముందుకు లాక్కొచ్చాడు. ఈ లోకం కూడా రాబోయే యేసు రాకడలో బూడిదైపోతుంది. ఈ లోకం మీద మీరు తపన కలిగి ఉండకండి. బూడిదైపోయే లోకం కదా మనకు కావాల్సింది. నిత్యముండే లోకం మనకు కావాలి. లోతుబారిని ఒకసారి జ్ఞాపం చేసుకో. నేను వచ్చేస్తాను. లోకంలో పడి అందులో ఆ వ్యాపకాల్లో ఆ పరజ్ఞానంలో పడిపోయి రాకడికి సిద్ధపడవేమో అని అక్కడ తన అనుచరులతో మాట్లాడుతున్న మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆలోచించండి. మేలు కోరి స్నేహితుడి గాయాలు చేస్తాడు. గాయములు చేయి దెబ్బలు హృదయంలోకి చొచ్చి చెడుతనాన్ని బయటికి తీసేస్తుందంట. అంటే ఒక చీమ పట్టినటువంటి ఏలు ముళ్ళు దిగి చీమ పట్టింది, ముళ్ళు కనపట్లేదు, చీమ పూసేసింది అంత అలాగా ఆ బ్యాక్టీరియా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడండి? సాకుతో కోస్తాడా? చంపేస్తావా? సాకు తీసావంటావా? ఏం చేస్తావు? ఆ సాకి చల్లి చీరాడు అనుకోండి, ఆ చీమంత బయటకు వచ్చింది అనుకోండి, నొప్పి ఉంటుంది. ఇప్పుడు చీమ ఉన్నంతసేపు నొప్పి ఉంటుంది, చీమ బయటకు వచ్చేస్తే అందుగురించి మీకు నొప్పి. దాన్ని కొయ్యట్లేదు, బయటికి రానివ్వట్లేదు, అది అలా ఉంచుకుంటున్నారు. దానికే కుట్ల అందుకు ఈ సాకు అనేది కంగారు వస్తుంది. అర్థమైందా? సరి చేసుకోండి, సరి చేసుకుందాం. మనలో ఉన్న లోపాలను బట్టి మనం పరలోకాన్ని కోల్పోకూడదు. చిన్న ఈ లోక సంబంధమైనటువంటి ఆలాపనలు బట్టి, ఆరాటాన్ని బట్టి మనం దేవునికి దూరం అయిపోకూడదు. మనకి తెలియకుండానే శత్రువు బలమైనోడు అక్కడే ఉంచేసి ఇదే నీకు శాశ్వతం అన్నట్టు, నువ్వే గొప్పదానం అన్నట్టు, నువ్వే గొప్పడం అన్నట్టు, ఇది చాలా గొప్పదన్నట్టు దైవికమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా చేసేసి అదే శాశ్వతం అనుకుని అక్కడే ఉంచేసి లోతు బారి ఉప్పు స్తంభం అయిపోయినట్టు నిన్ను కూడా అక్కడే బూడిచ్చేస్తాడు. అర్థమైందా? అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆ మాటల ప్రకారం బ్రతకడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని సహాయము తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.